అయ్యప్ప కొండపై మహాపడిపూజ పోటెత్తిన భక్తులు. హరిహరసుతుడు శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజకు భక్తులు పోటెత్తారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో గల హరిహరసుతుడు అయ్యప్ప కొండపై సోమవారం రాత్రి నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప శరణు ఘోషలతో కొనసాగింది. కలశ ఊరేగింపు అనంతరం నిర్వహించిన మహాపడిపూజ ఎంతో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ఈ మహాపడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు డీకే అరుణ, శ్రీనివాస్ గౌడ్తో పాటు మున్సిపల్ చైర్మన్ నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్ అయ్యప్ప, సేవా సమాజం అధ్యక్షులు భగవంతరావుతో పాటు పలువురు గురుస్వాములు పాల్గొని మహాపడిపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప కొండపైకి వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోషలతో మారుమోగింది. అయ్యప్ప కొండ భక్తులతో కిటకిటలాడింది. అయ్యప్ప శరణము శరణపు అయ్యప్ప పునయ్యప్ప శరణపు అయ్యప్ప 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 ముత్తుస్వామి శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాస్త్రాయ మంగళం నిలుగొలిచే వారికి నిత్యజయ మంగళం నిలుగొలిచే వారికి నిత్య శుభ మంగళం లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభవం మైక్లో చెప్పదు ఏకకంఠంతో తెలిసిన వాళ్ళందరూ గట్టిగా చెప్పాలి. లోకవీరం స్వామియే విప్రపూజ్యం విశ్వవన్యం విష్ణు సంభూతిం సుఖం మద్దమాదంగ్రగమనం కారుణ్యామృతపూరితం పంచరత్నాఖ్యమేతభ్యో ఏకకంఠంతో అందరూ కూడా శ్రీ భూతనాథ రెండు చేతుల పైకి నమస్కారంతో ఏకకంఠంతో శ్రీ భూతనాథ సదానంద ఇంకొకసారి శ్రీ భూతనాథ జ్ఞానముతోను అజ్ఞానముతోను తెలిసి కాని తెలియక కాని మేము చేసినట్టు ప్రేమాగృతే మంగళం పించాలంకృత మంగళం
ప్రణమతాం చింతామణేర్ మంగళం పంచాశద్భజ మంగళం త్రిజగదామాద్య ప్రభో మంగళం పంచాశ్రోపమ మంగళం హృది శిరోలంకార సన్మంగళం. ఎవరు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఈ ఏకశిల 18కి మనసు శిరస్సు వచ్చి భూమిని తాకి నమస్కారం చేయండి. సర్వాపరాధ రక్షణే సర్వమంగళదాయగణే హరిహర సుధనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ప్రత్యేకించి ఈరోజు స్వామివారి యొక్క ఏకశిలా 18 పడి పూజ భగవంతురావు గారు మీరు మమ్మల్ని పిలిచారు, మేము వచ్చి చేశామనే కంటే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అరవణ పాయసం, అయ్యప్పకి ఏమంటే ఇష్టం పాయసం, అరవణ పాయసం అంటే ఇష్టం. లేదా అమ్మ స్వామి చెప్పండి, దేంతో కలుపుతాం? నెయ్యితో కలుపుతాను. దానికి సిగ్గుపడ్డగా వాళ్ళ వరకు దాంతోనే కలుపుతాం, వేరే దారి లేదు. ఆ ప్రసాదం అడుగు అంటకుండా ఉండాలంటే గరిటితో కలుపుతాం. మళ్ళీ కలిపిన తర్వాత గరిటికి థ్యాంక్స్ చెప్పి మనం డబ్బులు పెట్టే బీరోలో దాచి పెడతామా? ఏం చేస్తాం? ఆ గరిటని శుభ్రం చేసి పక్కన సొల్లు కబుర్లు చెప్పకూడదు, పక్కన పడేస్తాం. అది ఎప్పుడు కడుగుతామో తెలియదు, పన్నమ్మాయి కడుగుతుందో తెలియదు, నువ్వే కడుగుతావో కడుగో తెలియదు. పక్క ఎప్పుడు ప్రసాదం చేసినా నా చోటనే చేయించుకోండి అని ఆ గరిట స్వామికి కృతజ్ఞత చెప్తుందట. అలాగే స్వామి వారి యొక్క సేవ చేయడానికి, ఆ దర్శనం చేసుకోవడానికి మేమందరం వచ్చాం. మిమ్మల్ని అందరూ చూడడానికి ఎమ్మెల్యే గారు వచ్చారు, ఇక్కడ మైపునారు. మన పూజలో పాల్గొనడం జరిగింది, టెంకాయ కొట్టడం జరిగింది. వారు 1,16,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వారి మీదికి లేచి కొద్దిగా 2 మాటలు నమస్కారం. గురుస్వాములకు నమస్కారం. ఈ కొండ కింద ప్రాచుర్యం రావడానికి ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో పూజ నిర్వహిస్తారని చెప్పి నలుదిక్కుల ప్రచారం జరిగింది. అది సత్యం. ఆ కార్యక్రమం నిర్వహించిన అయ్యగారికి పెద్ద నమస్కారం. చాలా నిష్ఠతో చేస్తారని ఆ పేరు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. స్వామివారి బంధు అవంతం చెప్పచ్చు, అది సత్యం. అలాగే 23 సంవత్సరాల ప్రయాణం, దినదిన ప్రవర్తమానమై ఈరోజు ఎన్ని వేల మంది అయ్యప్ప స్వామి దర్శనానికి కొండ మీదకి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు తన తోచిన రీతిలో ఈ దేవాలయం తన దేవాలయంగా భావించి వారు ఇష్టపడి కష్టపడి ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇది ఒక స్ఫూర్తి చిహ్నంగా అయ్యప్ప స్వామి దేవాలయం అంటే ఇలా ఉండాలి, మేనేజ్మెంట్ అంటే ఇలా ఉండాలి, నిర్వహణ అంటే ఇలా ఉండాలి, పూజ అంటే ఇలా ఉండాలి అన్న రీతిలో ఇప్పటికన్నా కూడా ఇంతలు కీర్తి ప్రతిష్టలు ఈ దేవాలయం పొందాలి. మనందరం కూడా అయ్యప్ప స్వామి ఇలాగే 100 సంవత్సరాలు పూజ చేసుకొని ఈ మహబూబ్ నగర్ పట్టణానికి అయ్యప్ప దివ్యాశీస్సులు ఎప్పటికి కూడా ఈ పట్టణ ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఈరోజు మీ ముందు వచ్చి మాట్లాడుతున్నానంటే అది ఖచ్చితంగా వారి దీవెన. వారి మనకు ఆశీర్వదించారు. అయ్యా మీరు కూడా ఈ పూజలో పాల్గొనే అవకాశాన్ని ఆ స్వామివారు మాకు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేవాలయం అభివృద్ధిలో మళ్ళీ మా వంతు పాత్ర వారు ఆశిస్తున్నారని చెప్పవచ్చు. అలాగే మన భక్త సమాజం కూడా ఖచ్చితంగా ఆశిస్తుంది. వారి ఆశలు బొమ్ము కాకుండా మా పెద్దలు భగవంతరావు గారు ఏం సెలవిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వారు ప్రత్యేకంగా మొన్న మాట్లాడినప్పుడే నేను తప్పకొస్తానని చెప్పారు.
చెప్పడమే కాకుండా వారు కూడా ఇక్కడికి వచ్చింది కూడా నేను కాపీలు చేస్తే మరి నేను తప్పనిసరి వస్తున్నా అన్నయ్య అని వారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వారు నేను వేరే ఏమి అడగను వారిని, ఎందుకంటే వారే స్వయంగా చెప్పారు ఏమనంటే నేను తప్పనిసరి అన్ని విధాలా నేను సహాయశక్తుల ఈ టెంపుల్కు చేస్తాను. అందుకొరకు వారి ఇక్కడ శాస్త్రజ్ఞులు ఉన్నారు కాబట్టి వారే అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని వచ్చినప్పుడు మేము అయ్యప్పలందరికీ కూడా నమస్కారం, గురుస్వాములకు నమస్కారం. ఈ కొండ కింద ప్రాచుర్యం రావడానికి ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో పూజ నిర్వహిస్తారని చెప్పి నలుదిక్కుల ప్రచారం జరిగింది, అది సత్యం. ఆ కార్యక్రమం నిర్వహించిన అయ్యగారికి పెద్ద నమస్కారం. చాలా నిష్ఠతో చేస్తారన్న పేరు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. స్వామివారి ముందు అవసరం చెప్పచ్చు, అది సత్యం. అలాగే 23 సంవత్సరాల ప్రయాణం దినదిన ప్రవర్తమానమై ఈరోజు ఎన్ని వేల మంది అయ్యప్ప స్వామి దర్శనానికి కొండ మీదకి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు తనకు తోచిన రీతిలో ఈ దేవాలయం తన దేవాలయంగా భావించి వారు ఇష్టపడి కష్టపడి ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇది ఒక స్ఫూర్తి చిహ్నంగా అయ్యప్ప స్వామి దేవాలయం అంటే ఇలా ఉండాలి, మేనేజ్మెంట్ అంటే ఇలా ఉండాలి, నిర్వహణ అంటే ఇలా ఉండాలి, పూజ అంటే ఇలా ఉండాలి అన్న రీతిలో ఇప్పటికన్నా కూడా 1000 కీర్తి ప్రతిష్టలు ఈ దేవాలయం పొందాలి. మన అందరం కూడా అయ్యప్ప స్వామి ఇలాగే 100 సంవత్సరాలు పూజ చేసుకొని ఈ మహబూబ్ నగర్ పట్టణానికి అయ్యప్ప దివ్యాశీస్సులు ఎప్పటికి కూడా ఈ పట్టణ ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఈ రోజు మీ ముందొచ్చి మాట్లాడుతున్నానంటే అది ఖచ్చితంగా వారి దీవెన. వారి మనకు ఆశీర్వదించారు. అయ్యా మీరు కూడా ఈ పూజలో పాల్గొనే అవకాశాన్ని ఆ స్వామివారు మనకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ దేవాలయ అభివృద్ధిలో మళ్ళీ మా వంతు పాత్ర వారు ఆశిస్తున్నారని చెప్పవచ్చు. అలాగే మన భక్త సమాజం కూడా ఖచ్చితంగా ఆశిస్తుంది. వారి ఆశలు బొమ్మ కాకుండా మా పెద్దలు భగవంతరావు గారు ఏం సెలవిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ప్రత్యేకంగా మన మాట్లాడినప్పుడే